ఎగ్జామ్ డేట్ అండ్ టైం టేబుల్ కూడా ఇష్యూ చేస్తారు వాడు. కాబట్టి మీరు ప్రిపరేషన్ లో ఉండడం సేఫ్. సార్ చెప్పండి సార్ మాకు ఏమో చెప్పలేదు మనం, ఏం చెప్తామో తెలియదు అసలు. యాక్చువల్గా మీకు అదే బిఫోర్ గా కానీ ఆగస్ట్ అంటే సెమిస్టర్ వేస్ట్ అయిపోతుంది బిఫోర్. అప్పటికే సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోవాలి కదా, ఇంకా అవ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు అవ్వలేదు, టైం లేట్ అయిపోయింది అసలు. యాక్చువల్ గా షెడ్యూల్ మీకు ఏమవుతుందంటే ఇప్పుడు సెకండ్ సెమ్ లోకి వెళ్ళిపోవాలి అసలు. ఫస్ట్ సెమ్ కంటిన్యూ అవుతుంది కదా ఇంకా. కాబట్టి చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మీకు ఫస్ట్ చాప్టర్ లోకి వెళ్దాం. ఫస్ట్ చాప్టర్ లో ఆరిజిన్ ఆఫ్ ది థియరీస్ ఆఫ్ ది స్టేట్, నేచర్ ఆఫ్ ది స్టేట్ అనేది ఉంది. ఫస్ట్ నేను లెసన్ నేను స్టార్ట్ చేసేటప్పుడే నేను చెప్పాను, అది ఫస్ట్ చూద్దాం. ఆల్రెడీ మీకు ఒక్కసారి రివైజ్డ్ గా చూసుకోండి. వాట్ ఈస్ ద పొలిటికల్ సైన్స్? పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి? హూ ఈస్ గివింగ్ ద డిఫైన్ ద పొలిటికల్ సైన్స్? దానికి సంబంధించిన వరకు డిఫైన్ చేస్తూ చెప్పారు. గెటల్ కానీ, తర్వాత నొలాస్కి కానీ, అలాగే గవర్నర్ కానీ చిన్న డెఫినేషన్స్ అనేవి. అసలు పొలిటికల్ సైన్స్ అంటే వాట్ ఈస్ ద పొలిటికల్ సైన్స్? పొలిటికల్ సైన్స్, పాలిటిక్స్ వేరు, పొలిటికల్ సైన్స్ అనగానే మళ్ళీ వేరే డిఫరెంట్ మారిపోతుంది. సైన్స్ అంటే సైన్స్ గా కాదు, ఇది సోషల్ సైన్సెస్ తో ఇన్క్లూడ్ అయింది. అందుకనే పొలిటికల్ సైన్స్ is the study of the state. It is concerned with the study of the state as it had been in the past, as it is today and as it is going to the future. అంటే ప్రజెంట్ ఉంటుంది, అలాగే పాస్ట్ తరగతి కూడా ఉంటుంది, ఫ్యూచర్ తరగతి, మొత్తం టోటల్ ఇన్క్లూడింగ్ ఇందులో ఉంది. The study of the political science gives a person a good training for the purpose of the performance his duties and functions as a citizen. If you are living in the society and as a good citizen ఉండాలి అని అంటే కంపల్సరీ having some training and also got some performance in the society. The study of the political science gives a person a good training for the purpose of performance of the duties and functions as a citizen. The word politics is derived from the Greek word polis. ఇది ఎక్కడ నుంచి తీసుకున్నాం అని అంటే పోలీస్ అనే వర్డ్ నుంచి తీసుకున్నాం, గ్రీక్ వర్డ్ నుంచి. మీరు నేను చెప్తున్నప్పుడు ఒక రఫ్ నోట్స్ తీసుకుని అందులో చిన్న హింట్స్ లాగా రాస్తూ ఉండండి. నేను హింట్స్ ని కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్స్ ని నేను అందులో మెన్షన్ చేస్తూ ఉంటాను. మీరు ఒక రఫ్ నోట్స్ దగ్గర పెట్టుకొని నేను చెప్తున్న వాటిలో కొన్ని ఇంపార్టెంట్ మీనింగ్ అన్నాం. అసలు పొలిటికల్ సైన్స్ కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్? పొలిటికల్ సైన్స్ విచ్ వర్డ్ ఈస్ ద డిరైవ్డ్ ఫ్రమ్ ది పొలిటికల్ సైన్స్. ఇలాంటి వర్డ్స్ మధ్యలో నేను చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తూ ఉండండి. అది మీకు ఒక ఆన్సర్ రెడీ అయిపోతుంది, మీరు చదవక్కర్లా. అవన్నీ ఒకసారి చూసుకుంటే మీరు ఓన్ ఆన్సర్ ప్రిపేర్ చేసేయచ్చు. కాబట్టి ఇక్కడ కూడా మీకు ఏమవుతుందంటే ద వర్డ్ పొలిటిక్స్ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ పోలిస్. దీనికి సంబంధించిన సమ్ పొలిటికల్ థింకర్స్ గివింగ్ సమ్ డెఫినేషన్స్ టు ద పొలిటికల్ సైన్స్. అందులో గెటిల్ డిఫైన్డ్ పొలిటికల్ సైన్స్ as the historical study of the past, analytical study of the present and the ethical study of the future. చూసారా, మూడింటి కూడా అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ సంబంధించిన వరకు అంతా కూడా మొత్తం డిఫైన్ చేసేదే పొలిటికల్ సైన్స్ అని చెప్తున్నాడు ఎవరు? గెటెల్. హిస్టారికల్ స్టడీ ఆఫ్ ది పాస్ట్, అనలిటికల్ స్టడీ ఆఫ్ ది ప్రజెంట్ అండ్ ఎథికల్ స్టడీ ఆఫ్ ది ఫ్యూచర్. అలాగనే గార్నర్ డిఫైన్ చేస్తూ పొలిటికల్ సైన్స్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ద స్టేట్. పొలిటికల్ సైన్స్ బిగిన్స్ విత్ ద స్టేట్ అండ్ ఎండ్స్ విత్ ద స్టేట్. రెండు డెఫినేషన్స్ రాసుకుంటే చాలు. అలాగే లాస్కీ థాలజీ కూడా ఉంది. According to Lasky, the study of the politics concerns itself with the life of men in relations to organized states. అంటే పొలిటికల్ సైన్స్ ఏం చేస్తుందంటే సొసైటీలో నువ్వు ఉండడానికి సంబంధించిన సరైన గుడ్ పెర్ఫార్మెన్స్ అనేది ట్రైనింగ్ ఇస్తుంది. అండ్ ఆల్సో లివింగ్ ఇన్ ద సొసైటీ యాజ్ ఎ గుడ్ మెంబర్. ఒక మెంబర్ గా, ఒక గుడ్ పర్సన్ గా నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఒక మంచి పెర్ఫార్మెన్స్ అనేది ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగనే దీనికి సంబంధించిన వరకును
స్టేట్ సంబంధించిన వరకు తీసుకున్నాం. నేచర్ ఆఫ్ ది స్టేట్ అంటే మొదటి మనం చెప్పుకునేది పొలిటికల్ సైన్స్ డెఫినేషన్స్ అనేవి తీసుకున్నాము. అలాగే స్టేట్ కి సంబంధించిన వరకు తీసుకుంటే స్టేట్, వాట్ ఈస్ ద స్టేట్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది స్టేట్, వాట్ ఈస్ ద డిఫైన్ ఆఫ్ ది స్టేట్. మీకు దీని మీద ఏమైనా ఐడియా ఉందా? స్టేట్ కి సంబంధించిన వరకు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్, స్టేట్ డెఫినేషన్ ఏంటో ఒకటి చెప్పండి. స్టేట్ అంటే ఏంటి అసలు? అక్కడ సొసైటీ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ద సొసైటీ? మీకు ప్రతిసారి అడుగుతూ ఉంటాను నేను సొసైటీ అంటే ఏంటని. Group of people living in a territorial area following customs and traditions is called society. అంతే, కరెక్ట్. Group కాబట్టి అలాంటి గ్రూప్ ఆఫ్ సొసైటీస్ అని తీసుకుంటే గ్రూప్ ఆఫ్ సొసైటీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్టేట్. గ్రూప్ ఆఫ్ సొసైటీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్టేట్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద స్టేట్. ఇందులో రకరకాల ప్రజలు ఉంటారు. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద సొసైటీ అండ్ దెన్ కంటిన్యూ ఇన్ ద స్టేట్. స్టేట్ అంటే స్టేట్ మీన్స్ an assembly of people occupying a definite territory under the organized government subject to an external control according to the Aristotle. Man is a social animal. ప్రతిసారి ఇది చెప్పేది అంటే మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. అరిస్టాటిల్ చెప్పింది యు ఆర్ వన్ ఆఫ్ ది సోషల్ యానిమల్ ఇన్ ద సొసైటీ. అంటే మన హ్యూమన్ బీయింగ్స్ అని అనుకుంటున్నాం, కానీ మన సంఘంలో సంఘ జీవిని. వీఆర్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్ లో ఉంటే అవి యానిమల్స్ అంటున్నాం, సొసైటీలో ఉంటున్నాం కాబట్టి మనం హ్యూమన్ బీయింగ్స్ మనం రన్ అవుతున్నాం. అండ్ ఆల్సో గాట్ ఏ సమ్ నాలెడ్జ్ మనకు కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ. కాబట్టి వాటికి సంబంధించిన వరకు అది ఫారెస్ట్ అని అంటున్నారు, ఇది అంది కాబట్టి సొసైటీ అని అంటున్నాం. అందుకని మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని అంటే సంఘజీవి. అంటే సోషల్ సంబంధించిన వరకు మనం ఎవ్రీ అంటే ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ కంపల్సరీ హ్యావింగ్ అది ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ కంపల్సరీ నోయింగ్ ద ఆల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద సొసైటీ. ప్రతిదీ కూడా మనకు తెలిసి ఉంటుంది. సొసైటీలో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. అందుకని మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ కంపల్సరీ కోఆర్డినేట్ విత్ ద ఆల్ men and women. This means a man naturally desires to live in the society, but he becomes a political animal. సరే, సోషల్ యానిమల్ అన్నాడు అండ్ ఆల్సో ఏ పొలిటికల్ యానిమల్. అంటే యానిమల్ అంటే యానిమల్ కాదు, మనం జీవి అంటే ఒక దీంతో ఉండేవాళ్ళం మనం. అంటే ఒక నాలెడ్జ్ ఉన్న జీవి మనం అంతే. When he lives a settled life on a definite territory for realizing the good life. ఇప్పుడు స్టేట్ అనగానే దానికి సంబంధించిన డెఫినెట్ టెరిటరీ అంటాం. అంటే డెఫినెట్ టెరిటరీ మీన్స్ ఒక సంబంధించిన వరకు కొంత బౌండరీస్ అనేవి కలిగి ఉన్నాయి. మనం ఒక ప్లేస్ లో ఉన్నాం, అది సొసైటీగా మనం చెప్తున్నాం. ద స్టేట్ ఈజ్ ఏ నేచురల్లీ నెసరీ అండ్ యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్. స్టేట్ అనేది ఏంటి అని అంటే నేచురల్ గా వచ్చేది. స్టేట్ అనేది సొసైటీ అనేది నేచురల్ గా పుట్టుకొచ్చేది. అండ్ ఆల్సో ఏ నెసరీ అండ్ యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్. నెసరీ అండ్ natural and universal institution. It is a naturally because it is rooted in the reality of human nature. It is necessary for the development of his personality to the fullest possible extent. It is a universal since state exists to maintain law and order whenever and wherever men live in an organized society. And compulsory you know how you will live in society. మనం ఎలా ఉండాలి, సొసైటీలో ఏ విధంగా ఉండాలని అంతా కూడా చెప్పేది పొలిటికల్ సైన్స్. స్టేట్ అనే వాటిలో మనకు అన్ని కూడా తెలియజేస్తుంది. బట్ ద వర్డ్ స్టేట్ ఈస్ వెరీ లూజ్లీ యూజ్డ్ బై పీపుల్ ఇన్ ద డిఫరెంట్ సెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ద కాన్స్టిట్యూంట్ యూనిట్స్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ ఆర్ నోన్ యాజ్ ది స్టేట్స్. దస్ ఆంధ్రప్రదేశ్ వెన్ స్టేట్స్ అలా కాకుండా ఒక ఇండియన్ స్టేట్ అని అంటాం. అంటే ఇండియా రాజ్యం. హిందూ స్టేట్ అని. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది స్టేట్? స్టేట్ కి సంబంధించిన వరకు మనం చెప్పుకున్న వాటికి వాట్ ఈస్ ద డిఫైన్ ఆఫ్ ది స్టేట్? దీనికి సంబంధించిన వరకు డిఫరెంట్ పొలిటికల్ థింకర్స్ గివింగ్ ద డిఫరెంట్ డెఫినేషన్స్. కార్నర్ సేస్ దట్ స్టేట్ ఈస్ ఏ కమ్యూనిటీ ఆఫ్ పర్సన్స్ మోర్ ఆర్ లెస్ న్యూమరస్ అండ్ పర్మనెంట్లీ ఆక్యుపైయింగ్ ద డిఫరెంట్ పోర్షన్ ఆఫ్ టెరిటరీ. అంటే కంపల్సరీ హ్యావింగ్ అది అంటే యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ కంపల్సరీ హ్యావింగ్ సమ్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్. You living in the territorial area and also having some traditions and customs. That is called as a state. The state having some features. The state having some characters. నేను మన సోవరిటీ గురించి చెప్పుకున్నాం. సోవరిటీ సంబంధించిన క్యారెక్టర్స్, ఫీచర్స్ ఎలా చెప్పుకున్నాము. The state also having some features and characters.
What are the characters? What are the features of the state? State features and is a very important for the examination point of view. Population. Huh? Population. Gayatri, wait. Other students, tell me. Population, territory, government, Population, territory, Sovereignty and territory. government, Adi, right. Population, territory, government and sovereignty. ఇక్కడ ఉంది ఫస్ట్ పాపులేషన్ లేకపోతే అది సొసైటీ అవ్వదు, స్టేట్ అవ్వదు. పాపులేషన్ ఉంటే కానీ అది స్టేట్ గా సొసైటీగా మనం చెప్పుకోలేము. మనం ఎప్పుడు సొసైటీగా మనం ఫామ్ చేసుకున్నాము? ఇఫ్ ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ, సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లివింగ్ ఇన్ సమ్ టెరిటోరియల్ ఏరియా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సొసైటీ. వితౌట్ పాపులేషన్ దేర్ కెన్ బి నో స్టేట్. ఈరోజు ఇండియన్ సొసైటీ, ఇండియన్ స్టేట్ అని చెప్పగలుగుతున్నాం. 136 crores ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ. ఇండియన్ సొసైటీలో 136 కోట్ల మంది ప్రజలు ఉన్నారు అని అంటే దానికి కారణం ఏంటి? స్టేయింగ్ ఇన్ ద స్టేట్, ద పాపులేషన్స్ ఆర్ ఇన్ ద స్టేట్. పాపులేషన్ లేకపోతే దట్ ఈస్ నాట్ కాల్డ్ ఎ స్టేట్. దేర్ మస్ట్ బి ఎ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ బిఫోర్ ఎ స్టేట్ కెన్ come into the existence. Plato suggested that the number should be fixed 6040 inhabitants. ఒక స్టేట్ గా మనం చెప్పుకోవాలంటే ఏం చెప్పింది? ఎవరు? ప్లేటో చెప్పిన తర్వాత దాన్ని మనం తీసుకుంటే 6040. అలాగనే అకార్డింగ్ టు అరిస్టాటిల్ చెప్పుకుంటే మనకి ఎంత చెప్పుకుంటారంటే, అరిస్టాటిల్ చెప్పేది 10,000 పీపుల్ అని అంటాడు. అరిస్టాటిల్ కూడా 10,000 అని అంటాడు. అలాగనే రూసో was the opinion that is 10,000, same number. Modern states differ in population. For example, in India there are over 400 million people. ఇప్పుడు నేను చెప్తున్నాను 1,136 crores of people are living in India. The population in the state of San Marino is only the 15,000 people. That is called as the San Marino, also one of the states. అందులో స్మాల్ స్టేట్స్ ఉన్నాయి, జస్ట్ లైక్ ది గ్రీక్ సిటీ స్టేట్స్, స్మాల్ సిటీ స్టేట్స్ ఉన్నాయి. అలాగనే ఇప్పుడు 20 crores పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద పాకిస్తాన్ ఏరియా. 20 కోట్ల మంది ఉన్నారు పాకిస్తాన్ ఏరియా సంబంధించిన వరకు. అంతే. అలాగే 130, 140, 150 crores ఉన్నారు చైనాలో. 150కి రీచ్ అవుతున్నారేమో. వాళ్ళకి సంబంధించిన వరకు అది ఒక స్టేట్ గా మనం చెప్పుకుంటున్నాం. అంటే పాపులేషన్ తో కూడుకుని ఉండాలి. కంపల్సరీ పాపులేషన్స్ ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ ఆర్ స్టేట్. వితౌట్ పాపులేషన్ దేర్ కెన్ బి నో స్టేట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆల్సో ఏ టెరిటోరియల్ ఏరియాస్, టెరిటరీ అనేది కంపల్సరీ మెయిన్ ఇంపార్టెంట్. బౌండరీస్, కంపల్సరీ బౌండరీస్. ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ ఎ సమ్ బౌండరీస్. అంటే టెరిటోరియల్ ఏరియాలో మనం చెప్పుకోవాల్సిన ప్రతి దానికి సంబంధించిన వరకు మనం ఇండియాకి సంబంధించిన టెరిటరీస్ మనం ఆల్రెడీ తెలుసు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఏమున్నాయి? నార్త్ లో న్యూస్ ప్రకారంగా నార్త్ లో తీసుకుంటే ఏమున్నాయి? నార్త్ బౌండరీస్ లో నార్త్ లో ఏమున్నాయి? ఏం మానస ఏమున్నాయి? జమ్మూ కాశ్మీర్ ఉందా? ఢిల్లీ, హర్యానా కాదు, నేను స్టేట్స్ అని చెప్పట్లేదు. ఆ బౌండరీ సరౌండింగ్స్ నేను అడుగుతున్నాను. నార్త్ లో ఉండే సరౌండింగ్స్ అంటే అక్కడ బౌండరీగా మనం చెప్పుకుంటాం. ఏంటది? వాట్ ఇస్ ద బౌండరీ ఆఫ్ ఇండియా అని అడుగుతాడు. అందులో నార్త్ సంబంధించిన వరకు ఏంటి? నార్త్ లో ఏమున్నాయి? everyone speak out. ప్రతి దానికి డిస్కషన్ ఎలాగ ఉండాలి అంటే మీరు లాయర్స్, మీరు కోర్టులో ఎలాగ వాదించగలగాలి. ఇప్పటి నుంచి అలవాటు పడకపోతే ప్రతి దానికి మనం ముందుండేటట్టుగా ఉండాలి. ఏమా చెప్పండి, టెల్ మీ. నార్త్ లో ఏమన్నాయి? న్యూస్ అని అంటున్నాం బౌండరీకి సంబంధించిన వరకు. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. నార్త్ లో ఏమున్నాయి? ఇండియా బౌండరీస్ లో నార్త్ లో ఏమున్నాయి? అదిగో మానస, జమ్మూ కాశ్మీర్ అంటావు, నేపాల్ అంటావు. ఎస్, కరెక్ట్. నార్త్ ఉండేది ఇండియన్ బోర్డర్, అది చెప్పుకోవాలి. అంతేగాని జమ్మూ కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్ పైన ఉంది. ఏముంది మానస? జమ్మూ కాశ్మీర్ పైన ఉంది. నేను వెళ్ళలేదు సార్ జమ్మూ కాశ్మీర్ అంటావా? జమ్మూ కాశ్మీర్ దగ్గరలో నియరెస్ట్ లో ఏముంది? హిమాలయస్ బౌండరీస్ మనకు ఉన్నాయి నార్త్ లో. అలాగే నెక్స్ట్ ఈస్ట్ లో ఏముంది?
ఈస్ట్ లో ఏముంది? బే ఆఫ్ బెంగాల్ కాదని కరెక్ట్. అలాగనే న్యూస్ లో నెక్స్ట్ వెస్ట్ ఎస్ కరెక్ట్. సౌత్ ఎవరు అడిగినా కూడా మనం అది చిన్నపిల్లలు అడిగేది, ఇది చిన్నపిల్లల తలగా ఇది. కానీ మనకి ఇక్కడ స్టేట్ టెరిటరీస్ అడిగారు కాబట్టి మనం అడుగుతున్నాం అంతే. అవి మనకు చెప్పాలి. మనకి ఎవరున్నా సరే ఏముందంటే మనకు కంపల్సరీ నో. అది చిన్న అయినా పెద్ద అయినా సరే రేపు ఎప్పటికైనా సరే మనకు తెలియవలసి ఉంటాయి. వాడు ఎందుకు ఇస్తున్నాడు ఇందులోని? సిమిలర్లీ దేర్ కెన్ బి నో స్టేట్ వితౌట్ ఎ టెరిటరీ. ఏ nomadic tribe does not form a state, however powerfully it might be. For example, the Jews did not form a state before the emergence of the Israel as a state in 1948. The element of the territory distinguishes the state from other associations. ఇవన్నీ మనకు అవసరం లేదు. యాక్చువల్ గా మనకి ఉండే మినిమం బౌండరీస్ హ్యావింగ్ బై each every state. However, modern states differ greatly in size. Thus, India is a 1.2 million square miles in area with the area of the San Marino is less than the 40 square miles. చూసారా, 1.2 million square miles మంది. వాళ్ళు తీసుకుంటే 40 square miles, 40 square miles అంటే వాళ్ళు చిన్న దేశం. భారతదేశం అంటే ఏముంది, చాలా పెద్దది చేసుకుంటే. అంటే పాపులేషన్ ఉండాలి. ఆ పాపులేషన్ ఎలాగ ఉండాలి అని అంటే దట్ పాపులేషన్ ఆర్ లివింగ్ ఇన్ ద పర్టికులర్ టెరిటోరియల్ ఏరియా. దట్ పాపులేషన్ ఆర్ లివింగ్ ఇన్ ద టెరిటోరియల్ ఏరియా. అయితే ఒక పాపులేషన్ ఉంది, టెరిటోరియల్ ఏరియా ఉంది, కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి కావాలి? వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ చేయగలిగే వాళ్ళు ఉండాలి, అడ్మిన్ ఉండాలి, ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండాలి, వాళ్ళని కరెక్ట్ గా పరిపాలించాలి. ఈవెన్ ఏన్షియంట్ సొసైటీలో మనం చెప్పుకున్నాం, ఏన్షియంట్ సొసైటీలో చెప్పుకున్నాం, వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళకి సంబంధించిన వారు కదా. పీపుల్ గివింగ్ ద రైట్స్ టు వన్ ఇండివిజువల్, దట్ ఇండివిజువల్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సోవర్నర్ అని చెప్పుకున్నాం. అప్పట్లోనే వాళ్ళు ఇండివిజువల్ రెడీ, సోవర్నర్ రెడీ చేసుకున్నారు. ఇక్కడ కూడా మనకు కావాల్సింది ఏంటి? గవర్నమెంట్ అనేది కూడా కావాలి. అంటే ఒక గవర్నమెంట్ లేకపోతే అది స్టేట్ గా ఫామ్ అవ్వదు. కాబట్టి unless the people are politically organized, they can form a state. The government is the organizing through which the will of the people, and the state is expressed and executed. Government is the instrument through which the common interests of the people are protected and promoted. Government gives unity to the life of the people. Without government, there can be no political organization. Chusara, without government gives unity to the life of the people. Without government, there can be no political organization. Government is a politically organized community of people. However, form of the government is not essential, but there must be some form of government to express and enforce the will of the people. Sir, mainly form the government ante there must be some form of government to express and enforce the will of the people. Express and enforce the will of the people in the state. వీళ్ళందరూ కంపల్సరీ ఉంటే, గవర్నమెంట్ ఉంటే ఇది సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే గవర్నమెంట్ ఉంటే ఏముంది? గవర్నమెంట్కి ఏం కావాలి? గవర్నమెంట్కి ఏం కావాలి? గవర్నమెంట్ అనేది ఉంది, గవర్నమెంట్కి అది లేకపోతే ఏమవ్వదు. ఏముండాలి? గవర్నమెంట్కి ఏముంటుంది? గవర్నమెంట్ హ్యావింగ్ అది సమ్ పవర్, పవర్ అనేది ఉండాలి. గవర్నమెంట్ అని పేరు చెప్పేసి అన్ని కూడాను ఎక్కడో రిమోట్ కంట్రోల్ తో చేశారంటే మనకి వేస్ట్ కదా. ఓన్ ఇండివిజువల్ అథారిటీ అనేది ఉండాలి, ఓన్ ఇండివిజువాలిటీ ఉండాలి. ఇక్కడ కూడా మీకు ఏమవుతుంది అని అంటే సోవర్నిటీ పవర్, అదే పవర్, సుప్రీం పవర్. Sovereignty is the most important element of the state. The state is sovereign. Sovereignty differentiates the states from other associations. State alone possesses the attribute of the sovereignty. This means that the state is the supreme in the both internal and external affairs. Chusara, the state got a supreme power and also implemented all policies of the government and also maintain the law and order. అందుకనే లా ఇస్ ద కమాండ్ ఆఫ్ ది సోవర్న్ అని అంటారు. లా ఇస్ ద కమాండ్ ఆఫ్ ది సోవర్న్. సార్వభౌమాధికారి ఆజ్ఞలే శాసనాలు. ఎవరు చెప్పారు? హూ ఈస్ గివింగ్ దిస్ స్లోగన్? లా ఇస్ ది కమాండ్ ఆఫ్ ది సోవర్న్.
spoken these words? ఎవరు ఇది చెప్పారు? ఇది లా ఇస్ ద కమాండ్ ఆఫ్ ది సోవర్న్ అని ప్రమోదిని. లా ఇస్ ద కమాండ్ ఆఫ్ ది సోవర్న్. లా ఇస్ ది కమాండ్ ఆఫ్ ది సోవర్న్. ఎవరు చెప్పారు ఇది? లా ఇస్ ది కమాండ్ ఆఫ్ ది సోవర్న్. మీ పొలిటికల్ సైన్స్ సారా? Who spoke these words? John Austin. John Austin. What is his theory? అతని తాలూకు థియరీ ఏంటి? What is the theory of the John Austin? Imperative theory. కాదు, ఇంకా ఇంకా కాదు. మొనోపోలిక్ సోవర్నిటీ. మొనోపోలిక్ సింగిల్ సోవర్నిటీ అని అంటారే, ఏకసార్వభౌమాధికారం. మొనోపోలిక్ సోవర్నిటీ. మొనోపోలిక్ సోవర్నిటీ అనేది ఎవరు చెప్పారు అని అంటే ఈయనే, జాన్ ఆస్టినే. జాన్ బోర్డిన్ చెప్పిన దాన్ని కంటిన్యూ చేస్తూ జాన్ ఆస్టిన్ అనేది దాన్ని మొనోపోలిక్ సోవర్నిటీగా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అలాగనే అండ్ ఆల్సో ద స్టేట్ గాట్ ఏ అనదర్ ఫీచర్. దానికి ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది. ఇదంటే ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్. In the 20th century, international recognition also came to be regarded as another essential element of the state. ఇది 20th century తర్వాత మనం తీసుకుంది. కారణం ఏంటి? Then you are establishing the one organization. What is that organization? At the time of the October 24th, 1945. What is that organization established? UNO. UNO. Yes. 20th century లో దానికి సంబంధించిన వరకును ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ఆల్సో కేమ్ టు బి రిగార్డెడ్ as another essential element of the state. It does not mean that every state should recognize, but it is sufficient if some states recognize it. For example, Israel is still a state through not recognized by all. Israel అనేది ఇప్పటి వరకు కూడా అది ఇదే లేదు. Thus, internationally recognition is desirable for the better and absolute statehood. ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్, అందుకనే UNO లో మెంబర్షిప్ అనేది తీసుకుంటారు. కారణం ఏంటి? 192 or 193 స్టేట్స్ అనేవి ఇప్పటి వరకు ఉన్నాయి. ఆల్ స్టేట్స్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద వరల్డ్ కంట్రీస్. వరల్డ్ కంట్రీస్ ద్వారా రికగ్నైజ్ చేయబడి ఉన్నాయి. కాబట్టి స్టేట్ అని అంటే స్టేట్కి కావాల్సిన ఈ పాపులేషన్ ఉండాలి. ఆ పాపులేషన్ ఉండాలి అని అనుకుంటే దానికి ఆ పర్టికులర్ ఏరియా అనేది ఉండాలి, టెరిటోరియల్ ఏరియా. అలాగనే ఆ టెరిటోరియల్ ఏరియాలో ప్రజలు ఉంటే ఆ ప్రజలకు ఏం కావాలి? ఆ ప్రజలు పరిపాలించుకోవడానికి గవర్నమెంట్ అనేది ఫామ్ చేసుకోవాలి. దట్ గవర్నమెంట్ హ్యావింగ్ సమ్ పవర్, సావర్నిటీ అండ్ ఆల్సో రికగ్నైజేషన్ ఆఫ్ ది గవర్నమెంట్. రికగ్నైజేషన్ అనేది ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఫీచర్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. ఓకే, ఒక్కసారి చాప్టర్ వైజ్ గా చదవండి, స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోయినా ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. ఇంకా ఏమా, ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. ఇంతవరకు మీరు చదవకపోయినా నో ప్రాబ్లం, ఇప్పుడైనా చదవండి. ఫస్ట్ లెసన్ నుంచి ఒక్కొక్కటి ఇంపార్టెంట్ టాపిక్ తీసుకోండి. తీసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా చదువుతూ ఉండండి. ఓకే, దీని మీద ఏదైనా డౌట్ ఉంటే అడగండి. స్టేట్ మీద మీకు స్టేట్ మీద ఏ డౌట్స్ ఉండవు. ఎందుకంటే కారణం ఏంటంటే దీని మీద మనం ఆల్రెడీ అసైన్మెంట్ ఎగ్జామ్ రాయించాము. అసైన్మెంట్ రాశారు, మిడ్ ఎగ్జామ్ రాశారు, చదివారు. మరి ఇంకా ఈ ఫీచర్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే థర్డ్ ఇయర్ లో కూడా అడిగాడు ఇది. మన లాస్ట్ టైం థర్డ్ ఇయర్ వాళ్ళకి కూడా అడిగాడు ఇది. స్టేట్ ఫీచర్స్ అడిగాడు వాళ్ళకి. ఇప్పుడు బెస్ట్. ఓకే, డెఫినిషన్, మీనింగ్, డెఫినిషన్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ది స్టేట్. ఓకే, చదవండి, ప్రిపేర్ అవ్వండి అంతే. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఒకసారి అటెండెన్స్ తీసుకుంటాను, వెయిట్ చేయండి. జూలైలోనే పెట్టచ్చు, చెప్పలేము. మీ ఎగ్జామినేషన్ అనేది జూలైలోనే అయిపోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ సెమిస్టర్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. వాటి ఎగ్జామినేషన్ దగ్గర ఉంటాయి. మీకు అసలు సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోవాలి ఇప్పుడు, సెకండ్ సెమిస్టర్. ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్పిన ఒక తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాతనే నేను చెప్పింది ఒక్కసారి రివైజ్ చేయండి. అందుకు
ఆ 10-15 మినిట్స్ నేను చెప్పింది క్లాసులో ఉంటే నేనే చదవమని చెప్పేవాడిని. ఒక్కసారి రివైజ్ చేయండి అంతే చాలు. నేను ఎందుకు ఇంకా నెక్స్ట్ లెసన్ లోకి వెళ్ళిపోతాను కానీ ఎందుకు అంత అవసరం లేదు. నెమ్మదిగా వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.